నాకొక డౌట్ వచ్చిందండి. ఏంటి అంటే, మనం చూసుకుంటే కొన్ని ఐఏఎస్ కోచింగ్ సెంటర్సు ఎందుకు ఒకటే ఫ్యాకల్టీని యూట్యూబ్‌లో చూపిస్తా ఉన్నాయి. మిగతా ఫ్యాకల్టీస్ లేరా అనే డౌట్ వస్తా ఉంది. సో, చాలా వరకు చూసుకుంటే ఇప్పుడు చాలామంది నేను చెప్తా ఉంటాను. సివిల్స్ అనేది వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్. ఇది బీట్ చేసేటప్పుడు మీరు ప్రతి దాంట్లో చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అన్ని సెగ్మెంట్‌లో చాలా స్ట్రాంగ్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. అన్ని సెగ్మెంట్‌లో చాలా మంచి ఫ్యాకల్టీ, ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి మంచి ఫ్యాకల్టీ ఉంటేనే మనం సక్సెస్ అవుతామని మనం మాట్లాడుకుంటా ఉంటాం. జనరల్‌గా ఇది నిజం కూడా. మరి కొన్ని కోచింగ్ సెంటర్స్ ఎందుకని ఒకటే ఫ్యాకల్టీని పెడుతున్నాయి? ఒకటే ఫ్యాకల్టీ లేకపోతే ఎవరు యూట్యూబర్స్, ఫ్యాకల్టీస్ కూడా కాదు, ఇంకా చెప్పాలంటే యూట్యూబర్స్ ఏదో 4 వీడియోలు చేసే వాళ్ళని ఎందుకు యూట్యూబ్‌లో వీడియోస్ చేపిస్తున్నాయి? అంటే మీ దగ్గర ఫ్యాకల్టీ లేరా? మీ దగ్గర ఉన్న క్లాస్‌లు ఎందుకు మీరు అప్డేట్ చేయట్లేదు? శాంపిల్‌గా ఒకటన్నా చేయొచ్చు కదా! ఏదో ఒకరు వస్తారు, ఓరియంటేషన్ అంటారు, ఏదో 4 మాటలు చెప్తారు, మాయ మాటలు. ఆ తర్వాత తీసుకెళ్ళి స్కీములు చేసి మీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇరికిస్తారు. ఆలోచించాలి మనం. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఒక ఫ్యాకల్టీని చూసి, ఒక ఫ్యాకల్టీ ఏదో 4 మాటలు యూట్యూబ్‌లో మాట్లాడంగానే చాలా స్టూడెంట్స్ మోసపోతున్నారు ఈ విషయంలో. కానీ ఇంకొకటి కూడా నేను గమనించాను. ఏంటి అంటే, ఇన్‌స్టిట్యూట్ బయట ఉంటారంట వీళ్ళు. ఇన్‌స్టిట్యూట్ కరెక్ట్‌గా అంటే మనం ఏదైనా పక్కన ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళామంటే ఇన్‌స్టిట్యూట్ బయట కాపలాదారులాగా బయట ఉంటారు. వచ్చి అక్కడి నుంచి తీసుకొని వెళ్తా ఉంటారు వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌కి. మా ఇన్‌స్టిట్యూట్ సూపర్‌గా ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పడానికి. రైట్, కరెక్టే, కాదనట్లేదు. అది మార్కెటింగ్ స్ట్రాటజీ. దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ చెప్పేది ఏంటి అంటే, మీ దగ్గర ఇలా తీసుకెళ్తున్నారు కరెక్టే. ఎందుకంటే అది మార్కెటింగ్ స్ట్రాటజీ. కానీ మీ దగ్గర ఎంత క్వాలిటీ ఉంది, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఎందుకు మీరు పబ్లిక్‌లో పెట్టట్లేదు అనేది చాలా మందికి వస్తున్న డౌట్ అండి. ఎందుకని ఒకటే ఫ్యాకల్టీని చూపిస్తా ఉన్నారు మీరు? మీ దగ్గర ఫ్యాకల్టీ లేరా? చాలా విషయాలు తెలుస్తా ఉన్నాయి. చాలా ఇన్‌స్టిట్యూట్స్ గురించి. ఒకటే ఫ్యాకల్టీ ఒకటి. కానీ ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందున్న ఫ్యాకల్టీ ఇప్పుడు లేరు. పెద్ద పెద్ద ఫ్యాకల్టీస్ అందరూ. ఫోటోలేమో పెద్ద పెద్ద ఫ్యాకల్టీస్‌వి. కానీ అక్కడ చెప్పేదేమో చాలా కొత్త వాళ్ళు ఫ్రెషర్స్. మోర్ ఓవర్ దెన్ హాస్టల్స్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం స్టూడెంట్స్‌ని. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితే ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఈ ఇన్‌స్టిట్యూట్‌కి రప్పించుకునేలాగా డబ్బులు కూడా వాపస్ అడిగేంత ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అన్నమాట. అంటే దట్ షోస్ మీ అనైతికతని మీ అక్కడ తెలియజేస్తా ఉంది. కనీస విలువలు లేవు, మీకు ఎథిక్స్ లేవు అని చెప్పి అక్కడే తెలుస్తా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనీస నైతిక విలువలు లేవు మీకు. మీ దగ్గర అంత క్వాలిటీ ఉన్నప్పుడు స్టూడెంట్ మీ దగ్గరికే వస్తారు కదా. మీరెందుకు అంతలా డ్రాగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? సరే, డ్రాగ్ చేసుకున్నారు, బాగానే ఉంది. కనీసం ఇంకొక ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టినా ఇంకా వాళ్ళని భయపెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి డబల్ ఖర్చు అవుతా ఉంది దీనివల్ల. ఎలాగో ఒకసారి ఇన్స్టిట్యూట్లో డబ్బులు కడితే వెనక్కి రావు. ఒకసారి ఆలోచించండి. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. మీరు ఎంత అట్లాంటి పనులు చేస్తున్నారు అనేది. స్టూడెంట్స్ మీద ఎందుకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి, తప్పలేదు. కానీ మరి ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. మీ దగ్గర క్వాలిటీ ఉంటే మీరు చూపించుకోండి. మా దగ్గర ఈ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఇంత టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, మీరు చూపించుకోండి. మీ దగ్గర టాప్ ఫ్యాకల్టీస్ లేరు, అందరు ఫ్రెషర్సే. యాక్చువల్లీ మీరు పంపించిన డెమో లిస్ట్ లో పంపించిన ఫ్యాకల్టీకి అక్కడ వచ్చిన ఫ్యాకల్టీకి అసలు సంబంధం లేదు. అసలు చాలా మంది పెద్ద పెద్ద ఫ్యాకల్టీ మీ ఇన్స్టిట్యూట్ ని విడిచిపెట్టిపోతూ ఉన్నారు మీ అనైతిక ఈ పనులు చూసి. సో ఒకసారి ఆలోచించాలి. స్టూడెంట్స్ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఫ్యాకల్టీ ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం ఇక్కడ. అందుకనే మీరు ఆచితూచి ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఇన్ఫ్లుయెన్స్ అంటే హాస్టల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఈ విధంగా మభ్య పెట్టడం, ఏదో భయపెట్టేసి మీరు ఇంకెందుకు పనికిరారు అన్నట్టు చెప్పడం. అంటే ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు పనికిరాదు అని చెప్పడం. జాయిన్ అయిన తర్వాత మాట్లాడండి. జాయిన్ అయిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, మీరు అటు ఇటు కదలొద్దండి. ఎందుకంటే డబ్బులు వెనక్కి రావు. ముందు జాయిన్ అవ్వక ముందే 1-10 సార్లు ఆలోచించండి. జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు అక్కడి నుంచి మీరు కట్టిన డబ్బులకి న్యాయం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని చెప్పి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మాటలు వీళ్ళ మాట విన్నారంటే డబ్బులు నష్టపోయేది మీరే. డబ్బులు ఊరికే రావు. ఒక్కొక్క రూపాయి చాలా కష్టపడితే వస్తున్నాయి మీ అమ్మ నాన్న. అది ఒకసారి గుర్తించుకోండి. ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వక ముందు 1కి 10 ఇన్స్టిట్యూట్లు తిరగండి, 10 డెమోలు తిరగండి, అంతా డీటెయిల్ గా కనుక్కోండి, తప్పులేదు. కానీ ఇన్స్టిట్యూట్ డబ్బులు కట్టిన తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే, ఈ విధంగా వీళ్ళు చేయడం వల్ల మా స్టూడెంట్ కి కాన్ఫిడెన్స్ పోతుంది. అరే నేను మంచి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వలేదా,
అనే కాన్ఫిడెన్స్ పోతుంది. ప్లస్ అది ఇంపాక్ట్ బాగా చూపిస్తుంది ప్రిపరేషన్ మీద. ఇది ఒకసారి ఆలోచించండి. సో నేను కూడా వీళ్ళు ఎంత చెప్పినా గానీ వీళ్ళు మారరు. కాకపోతే మనమే ఇట్లాంటి ఇన్‌స్టిట్యూట్‌ని బాయ్‌కాట్ చేసి మనం జాగ్రత్తగా ఉండాలి. థాంక్ యూ. దిస్ ఈస్ వన్య సైనింగ్ ఆఫ్.